వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ మొదటి నుండి విచారిస్తారా? దాంట్లో జగన్ భారతీయుల పాత్ర ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కోణంలో నుండి విచారణ ప్రారంభిస్తారా? లేకపోతే ఆల్రెడీ విచారణ పూర్తయిపోయింది కాబట్టి సిబిఐ ఆల్రెడీ నివేదిక ఇచ్చేసింది కాబట్టి అక్కడతో ఇప్పటికే అవినాష్ రెడ్డి అరెస్టు బెయిలు, భాస్కర్ రెడ్డి అరెస్టు బెయిలు, అట్లాగే మరికొంతమంది అరెస్టులు బెయిలు వచ్చేస్తున్నాయి కాబట్టి, అట్లాగే మరికొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా అన్నటువంటిది ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడింది. సునీత వేసినటువంటి పిటిషన్ మీద విచారణ పూర్తయిపోయింది. అటు సునీత వాదనలు పూర్తయిపోయినాయి, సునీత ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళ వాదనలు పూర్తయిపోయినాయి. కోర్టు సిబిఐ కోర్టు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తారీఖున వెల్లడిస్తానండి. మొదటి నుంచి విచారణకి ఓకే అంటే గనక మొత్తం కేసు సీను మారిపోతుంది. జగన్ రాజకీయానికి సంబంధించి మళ్ళీ రేపటి ఎలక్షన్స్లో కూడా అది ప్రధాన ప్రచారాస్త్రం అవుతుంది. లేదు ఇక్కడతో ఇప్పుడు ఈ రెగ్యులర్ కోర్టు విచారణ సరిపోతుంది అనుకుంటే కనుక అది రాబోయేటటువంటి 2-3 ఏళ్లలో ముగింపడానికి ప్రయత్నం వీళ్ళు చేస్తారు. లేదని దాన్ని సాగదీయడానికి ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఏం జరుగుతుందో చూడాలి.